నమస్తే. నేను మీ సతీష్. వైసీపీ నేతల్లో ఒక కలవరం, ఒక భయం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది అన్నటువంటి ఒక చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతూ ఉంది. ఇదే అంశాలపైన మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పడిసిమల్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, నిన్నటి నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటనలో ఒక రెండు ఆసక్తికరమైనటువంటి పరిణామాలు. ఒకటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో దాదాపు గంట 10 నిమిషాలు ఆయన నివాసంలో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కూడా అరగంట సేపు ఆయన పరామర్శించారు. వాళ్ళ భేటీ కొనసాగింది. అదే సమయంలో ఈరోజు తెల్లవారుజామున చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ అమిత్ షాతో, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవ్వటం, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఒక కలవరపాటుకు గురి చేస్తుంది. దీని మీదే ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చలు. ఏమిటి ఈ మద్యం కేసులో కానీ లేదా ఇతర కేసుల్లో కానీ ఏదైనా ఒక ఊహించని పరిణామం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో, అంటే ఏపీ పాలిటిక్స్లో చోటు చేసుకోబోతా ఉందా? అదే సమయంలో 11 అనే సంఖ్య జగన్ని వేడట్లేదు. మొన్న విజయ్ని భుజాన్ని వేసుకున్నారు. ఆయన అధికారానికి 11 సీట్లు దూరంలో ఆగిపోయాడు. ఇవాళ 11వ తారీఖు జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి ఇవాళ్లే వచ్చాడు. మరి ఈ క్రమంలో ఏం జరగబోతా ఉంది? అంటే వాళ్ళలో కలవరపాటు ఉన్నప్పుడే వెర్రికేకలు వినపడతాయండి. వాళ్ళలో కలవరపాటు స్పష్టంగా తెలుస్తుంది. అభద్రతాభావం పెరిగిపోయింది. అంటే పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కూడా వీళ్ళు బుర్రపాటు చేసుకుంటున్నారు. మెయిన్ ఏంటంటే అక్కడ విజయే గెలిచిపోయాడు కదా, మనం గెలలేకపోయామనేటువంటి బాధనే మరిపించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నారు. మనకాళ్ళకి మనం కూడా వాళ్ళు ఏమనకూడదు. తమిళనాడు ఎన్నికలకి జగన్కి సంబంధమే ఉంటుంది. కానీ వీళ్ళు మా అన్న ఫోటో పెట్టుకున్నాడు అంటున్నారు. ఓరు బాబు, నీ ఫోటో పెట్టుకోబట్టే ఆడు 110 దగ్గర అయిపోయాడు బాబు అని, 107 దగ్గర కదండి. ఓ పక్కనేమో స్టాలిన్ గారి ప్రచారానికి ఏమో రోజా గారు వెళ్ళింది. మామూలుగా అయితే నేను అలాంటి మాటలు మాట్లాడను, కానీ ఆవిడ పేలాపన పేటరైపోయి పేలతం చూసిన తర్వాత నిజమేనేమో, ఈవిడ నోరు ఈవిని చెడగొట్టింది, ఈవిడ కాలే ఎదటోళ్ళని చెడగొడద్ది, ఈవిడ నోరు ఆవిడని చెడగొడద్ది, ఆవిడ నోరు ఆవిడని చెడగొడద్ది, ఆవిడ పాదం ఎదటోళ్ళని చెడగొడద్ది. చూసుకోండి కావాలితే. నేను నమ్మేవాడిని కాదు, తప్పు అలా అనకూడదు అనుకునేవాడిని నేను. కానీ మొట్టమొదటిసారిగా నాకు అనుమానం ఎప్పుడు వచ్చింది ఏంటంటే, మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నాడు కదా, మా కృష్ణ గారు అబ్బాయి, అతను శ్రీమంతుడు ఇలాంటి సినిమాలని వరుసపెట్టి, భర్తని నేను ఇలాంటివి బాగా వస్తున్నాయి సినిమాలు. వస్తున్నప్పుడు టకాలమని బ్రహ్మోత్సవం సినిమాకి ఈవిడ ఇంటర్వ్యూ చేసింది. అప్పుడు చాలామంది అయిపోయాడు మహేష్ బాబు అన్నారు. తప్పు, అలాగా బ్రహ్మాండంగా ఉంటుంది. గీజరు ఆ ట్రైలర్ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నది, పాటలు బాగున్నాయి అందులో, ఎందుకు పోద్ది అనుకున్నాను నేను. తలపోడు వచ్చింది సినిమా. అంటే ఈవిడ ఇంటర్వ్యూ చేసిన వల్ల అదేం మారిపోదు అలా, కానీ ఆ సెంటిమెంట్ అలాగే అందరూ అనుకుంటానికి జరుగుతున్న దానికి అలా జరుగుతుంది. ఇప్పుడు స్టాలిన్ గారికి బాగానే ఉంది అనుకున్నారు అందరూ, దెబ్బ అయిపోయాడు. ఇప్పుడు సిగ్గు లేకుండా విజయ్ గెలుతాడని చెప్పాను. మరి విజయ్ గెలుతాడు అనుకున్నప్పుడు స్టాలిన్కి ఎలా ప్రచారం చేసింది ఇవిడి? అంటే ఏం మాట్లాడుకుని నోరు మూసుకుంటే తప్పే ఉంది. నువ్వు మాట్లాడాల్సిన అవసరమే ఉంది అక్కడ. నువ్వు అలా మాట్లాడకపోతే మేము మాట్లాడాం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 11 అనేటువంటిది ఒక ఎమోషన్. అవాళ ఆయన ఏ రోజైతే 11 సీట్లు వచ్చినాయో దాన్ని కంటిన్యూ చేసేస్తుంది. దేవుడి స్క్రిప్ట్ లాగా ఆయనే అన్నాడు, దేవుడి స్క్రిప్ట్ అని. ప్రతిసారి 11 కనపడుతుంది. 100 మూవీస్ ఉంటాయి కదా, దెయ్యాల సినిమాలు కట్టమే, అందులో ప్రతిసారి ఏదో కనపడుతూ ఉంటుంది. అలాగే అతను 11 అనేటువంటి కనపడుతుంది. మన అసెంబ్లీలో కూడా 11 గంటలు 11 నిమిషాలు కనపడింది. దాన్ని ప్రత్యేకించి చూపిస్తున్నారు. అలాగే క్రికెట్ మ్యాచ్ల దగ్గర ఏదైనా కాబట్టి 11 అనేటువంటి చూపిస్తున్నారు. ఎక్కడ 11 కనపడినా నిన్న మొన్న అది ఎవరికే సంబంధం లేని 11 గురించి మాట్లాడుకుంటారు. ఎవరో మాట్లాడుకుంటే ఏదో సంభాషణలో 11 అని రాగానే రవితేజ గారు వాళ్ళు ఏదో మాట్లాడకుండా 11 అని, కానీ మళ్ళీ వీళ్ళు సంబంధం లేకపోయినా కానీ 11 అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి లింక్ అయిపోతుంది. ఇప్పుడు ఆయన లండన్ వెళ్ళి వచ్చాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు భేటీలకి జగన్మోహన్ రెడ్డి కేసులకి సంబంధం లేదండి. దాన్ని వాళ్ళకి ఆందోళన ఉంటుంది, నిత్యం భయం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు తప్పులు చేశారు, కేసులన్నీ గుమ్మం ముందుకు వచ్చి ఆగున్నాయి, వాళ్ళకే క్లియర్గా తెలుసు. ఇది ఎప్పుడోకప్పుడు ఇది మీదకి వస్తుంది పీకుల మీదనే. రోజాకైనా, పేరు నానికైనా, జోగి రమేష్కైనా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికైనా, భూమన కరుణాకర్ రెడ్డికైనా, జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరికీ కూడా ఎప్పుడు వరుసపెట్టి వాళ్ళ తాలూకు కేసులు అన్నట్లో వాళ్ళందరూ జైలుకి వెళ్ళారు. బెయిల్ వచ్చినా బెయిల్ రద్దు అయిపోతున్నాయి. సుప్రీంకోర్టుకి వెళ్ళి నోరు మూసుకుని వెళ్ళిపోంటారు బాబు అని చెప్పి లొంగిపోండి అని చెప్తున్నారు. అటువంటిప్పుడు ఇతను ఎలా తప్పించుకోగలుగుతాడు? అది వీళ్ళు ఎప్పుడే వాళ్ళు కోరుకున్నప్పుడు వీళ్ళు ఎప్పుడు ఎలాగుంటే అప్పుడు వేస్తారు. దానికి అన్నీ చూసుకుంటారు ఇక్కడ. ఇప్పుడు ఇతనేటి ఎలాంటి పరిస్థితుల్లో కూడా వ్యవస్థలను కూడా వీళ్ళు కొంచెం అటు ఇటు చేసి తప్పించుకుని వస్తున్నారు. ఆ లొసుకుల్లో అడ్డం పెట్టుకుని ఆ బొక్కలన్నీ మూసేస్తున్నారు వాళ్ళు. ఎక్కడ కన్నం ఉండదు, తప్పించుకోవడం లేకుండా కన్నాలు మూసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. దానికి కొంచెం ఆలస్యం అవుతుంది.
ఈ క్రమంలో వీళ్ళు వీళ్ళు వేయాలనుకున్నప్పుడు ఎవరో అనుమతి ఏం అక్కర్లేదండి. వేయాలనుకున్నప్పుడు వేస్తారు. దానికి ఎవరో అనుమతులు వదిలేయి పట్టుకో అంటే పట్టుకునేది ఏమి ఉండదు. ఎందుకంటే అవేం పాత కేసులు కాదు. కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఇతను లిక్కర్ విషయంలో కానీ ప్రతి అంశంలోనూ అతను దోషం ఇంకా ఉన్నాయి. ఇంకా 10-15 వస్తాయి బయటికి. అర్థమైందండి. కాబట్టి ఆ ఆందోళన నుంచి వచ్చి భయం వల్ల వచ్చిన కేకల ఈ రోజా మాట్లాడినా, పేర్ని నాని మాట్లాడినా, మీకు ఇక్కడ మోడీ గారితో భేటీ చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు ఇష్టమైనట్టు అక్కడ విజయ్ గారు ముఖ్యమంత్రి అయితే మేము ఈయన ఇతలా చేసి కూడా చంద్రబాబు వాళ్ళు ఎంత చేస్తారు? వాళ్ళు ఏమైనా ఉద్ధరించారా? స్టాలిన్ వాళ్ళు కూడా ఆపలేదా? 4 రోజులు 5 రోజులు అతను ముఖ్యమంత్రి అయ్యాడా? ప్రమాణ స్వీకారం చేయలేకపోడు కదా. అంటే నిన్న ప్రధాని మోడీ ఇటు ముఖ్యమంత్రి అటు ఉప ముఖ్యమంత్రులతోటి ఆయన సమావేశం అయ్యాక ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం, అమిత్ షాతో భేటీ ముందుగా అవ్వడం. నిర్ణయించుకున్న ప్రోగ్రామ్స్ అండి ఇవన్నీ. మీకు ఇది ఇవాళకి ఇవ్వాలనుకున్నాయి కాదు. వాళ్ళ భయం వల్ల మాట్లాడతారు అలాగా. యాక్చువల్గా ప్రమాణ స్వీకారానికి వెళ్ళాడు ఆయన. అక్కడ వీళ్ళు కలుసుకుని మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదు. ఈయన ఒక అతిథిగా వెళ్ళారు, వాళ్ళు అతిథులుగా వచ్చారు. ఆ కార్యక్రమం అయిపోయింది, నేరుగాడికి వచ్చారు. మోడీ గారికి ఇక్కడ కార్యక్రమం ఉంది, ఇది ముందుగా నిర్ణయించింది. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం ఎప్పుడు కూడా ముందుగా నిర్ణయించబడుద్ది. ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ బాగోలేదు, ఆయన చూడడానికి వెళ్ళాడు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వచ్చాడు. ఆయన ఒక గంట నెల కూర్చొని మాట్లాడుకున్నారు. ఏకాంతంగా మాట్లాడుకున్నారు. 1-to-1 కుటుంబం అందరితో కలిసి మాట్లాడుకున్నారు. అంతకుముందు 2-3 నెలల క్రితం లోకేష్ గారు మోడీ గారిని కలిసాడు. 2 గంటల 40 నిమిషాలు గడిపాడు అక్కడ. వాళ్ళతో పాటు కుటుంబం అంతా కలిసిమెలిసి భోంచేశారు, కౌరులు చెప్పుకున్నారు, ఏదో మాట్లాడుకున్నారు. అప్పుడే లోకేష్ గారు మీరు మా ఇంటికి రావాలని అడిగాడు ఆయన. అమరావతిలో ఉంటే అమరావతి వెళ్ళను. అమరావతి వచ్చినప్పుడు కుదిరితే అక్కడికి వచ్చినాను. ఇక్కడ హైదరాబాద్లో వస్తున్నాడు. హైదరాబాద్లో కూడా ఇల్లు ఉంది కదా, ఇక్కడ ఉన్నారు, కలిసారు, మాట్లాడుకున్నారు. దాని వెనకాల అనేక వ్యూహాలు ఉంటాయి. రాజకీయ నాయకులు, పదవుల్లో ఉన్న ప్రధాని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏ క్షణాన్ని కూడా వృధా చేసుకోరు. వాళ్ళు ఇది మర్యాదపూర్వకంగా కుటుంబ పరంగా కుటుంబ స్నేహం ఆధారంగా కలిసిన అక్కడ ఆ సందర్భంలో ఆ ఉన్న సమయాన్ని రేపు భవిష్యత్తు ఏంటి, రాజకీయాలు ఏం చేయాలనేటువంటి దాని మీద కూడా మాట్లాడుకున్నారు. తెలంగాణకు సంబంధించి ఎన్డీఏ కూటమి గురించి కూడా మాట్లాడుకున్నారు. మేము ఊహిస్తున్నాం. అదే నిజమని మాకు అనుభవం కొన్ని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణలో ఎన్డీఏగా ముందుకెళ్ళబోతున్నారు వాళ్ళు. ఇది జరగబోయేది. దానికి వీళ్ళు ఊరికే చెలవల పొలవలు మీకు భయం ఉంటుంది, అది ఉంటుంది, అదేం వదిలిపెట్టరు. కానీ అదే ప్రాధాన్యం కాదు వీళ్ళకి. అదే ప్రాధాన్యం అనుకుంటే ఇవాళ ఇప్పటి వరకు మీరు రోడ్డు మీద ఎందుకుంటారు? అది ఎప్పుడు అనుకున్నారో, ఎప్పుడు చేయాలనుకుంటారో అప్పుడు చేస్తారు. మీకు ఏదో తీసుకెళ్ళిపోయి ఊరికే అరకొర కేసులో ఆధారాలు గట్ట సరిగ్గా లేకుండా చేయరు. ఆధారాలు అన్నీ ఉన్నా నువ్వు బయటకు తప్పించుకునే దారులు కూడా మొత్తమే అనేటువంటిది లేటు. ఆధారాలు ఉన్నా అరెస్ట్ చేస్తే వాళ్ళు తప్పించుకునే మార్గాలు ఉంటాయి. రకరకాలుగా లింకులు పెడతారు. అవన్నీ మూసిన తర్వాత నువ్వు లోపలికి వెళ్తే బయటకు రాకుండా అన్నమాట. ఇది వన్స్ స్టెప్ ఇన్, డోర్స్ క్లోజ్ అయిపోతే ఎంటర్ ది డ్రాగన్, వెళ్ళటమే కానీ రావటం ఉండదు. దానికోసం చేసే ప్రయత్నాలు. అంచేత వీళ్ళ భేటీకి చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు ఢిల్లీ వెళ్ళి దానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి ఏమీ సంబంధం లేదు. ఒకవేళ రేపో మాపు నీకు నోటీసులు వస్తాయి, నీ గుండెలు ఇంకా దడదలాడడానికి. ఎందుకంటే మెడమే కత్తి ఆరడబడ్డం అనేటువంటి చాలా ప్రమాదకరం. తెగిపడిపోయినా భయం ఉండదు, తెగకపోయినా అక్కడ లేకపోయినా భయం ఉండదు. అది ఎలా ఊగుతుందో కొన్ని గడియారంలో లోలకంలాగానే మీ మెడ మీద ఎప్పుడు మీద పడద్దురా బాబు అని భయం ఉంటుంది. నిన్న ఆ భయంలోనే ఉంచుతారు. థ్యాంక్ యూ.